సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, మనకి 125 సీసీలో మార్కెట్లో చాలా బైక్స్ అవైలబుల్గా ఉన్నప్పటికీ మంచి సీట్ కంఫర్ట్తో పాటు మనకి ఫ్యామిలీ పరంగా యూజ్ అయ్యేలాగా, అలాగే మనకి మంచి మళ్ళీ ఇచ్చే బైక్, అలాగే మంచి రిఫైన్మెంట్ ఇంజిన్తో పాటు సో మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బైక్ ఏదైనా ఉందంటే కనుక అది ఖచ్చితంగా హోండా నుంచి హోండా షైన్ 125 అని చెప్పొచ్చు. సో ఇది మనకి మార్కెట్లో ఎప్పటి నుంచో కూడా మనకి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో 2025లో మనకి చాలా అప్డేట్స్ అనేవి చేస్తూ మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు. సో 2025లో మనకి ఎటువంటి అప్డేట్స్ అనేవి తీసుకొచ్చారు, అలాగే దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఎంత మైలేజ్ మనకి ఈ బైక్ ఆఫర్ చేస్తుంది, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు 2025లో మీరు హోండా షైన్ 125 మీరు పర్చేస్ చేయాలని కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్కి చూసే ప్రయత్నం చేయండి. సో ఈ బైక్ అనేది మనకి స్పాన్సర్ చేసింది న్యూస్ వీడియో హోండా షోరూమ్ వాళ్ళైతే మనకి ఈ బైక్ అనేది స్పాన్సర్ చేశారు. సో మీకు ఈ బైక్ యొక్క ప్రైస్ కానీ, లేదంటే ఆఫర్స్ గురించి కానీ, లేదంటే రిమైనింగ్ బైక్స్ యొక్క ఆఫర్స్ గురించి కానీ మీకు తెలియాలంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ అని మీరైతే తెలుసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా దీని యొక్క కంప్లీట్ వాకర్ రివ్యూ అనేది మీకు అయితే 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే, సో ప్రీవియస్గా మనకి ఏదైతే లుక్ ఉందో సేమ్ లుక్స్తో మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే గ్రాఫిక్స్ పరంగా కూడా మనకి సేమ్ గ్రాఫిక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, ఎటువంటి డిఫరెన్స్ అది లేదు. సో చాలా అట్రాక్టివ్ లుక్స్తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ట్యాంక్ పైన హోండా 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇక మనం దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే మనకి టాప్లో మనకి మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి మనకి హోండా షైన్ 125లో కానీ, SP 125లో కానీ, సో యాక్టివా 125లో కూడా మనకి సేమ్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇవి మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి చాలా స్టైలిష్ లుక్స్తో మనకి రావడం వల్ల మనకి సేమ్ మిర్రర్స్ అనేవి ఈ బైక్లో మనకి ఆఫర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం ఫ్రంట్ వైజర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఇక్కడ వైజర్ అనేది డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ హెడ్ లైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే హెడ్ లైట్ అనేది కంప్లీట్గా హాలోజన్ బల్బ్తోనే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీలో కొంతమంది అనొచ్చు దీన్ని ఎల్ఈడికి అప్డేట్ చేస్తే బాగుందని చెప్పేసి మీరు కొంతమంది అనొచ్చు. బట్ ఏంటంటే ఎల్ఈడికి అప్డేట్ చేస్తే కనుక అక్కడ మనకి SP 125లో కూడా మనకి సేమ్ ఫీచర్స్తో మనకి ఇక్కడ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో మీరు కావాలనుకుంటే కనుక మీరు SP 125 మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో SP 125 గురించి ఒక డెడికేటెడ్ ఫుల్ వీడియో మన ఛానల్ అయితే ఉంది, మీరు కావాలనుకుంటే ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్గా క్లియర్ లెన్స్ బల్బ్ టైప్ ఇండికేటర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీనికి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మన ఫ్యామిలీతో డైలీ కమ్యూట్ చేయడానికి ఈ సస్పెన్షన్ అనేది ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే సస్పెన్షన్ పైన మనకి రిఫ్లెక్టర్ కనిపిస్తుంది. అలాగే మడ్ గడ్ అనేది మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి బ్లాక్ కలర్ మడ్ గడ్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 80/100 18 నుంచి ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి MRF టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో MRF టైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల మనకి కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది. అలాగే బెటర్ గ్రిప్ కూడా మనకి MRF టైర్స్ అనేవి మెయింటైన్ అయితే చేస్తాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ సింగిల్ పిస్టన్ నిసిన్ క్యాలిపర్ తో రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో 130mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ బ్రేక్స్ అనేవి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో వర్క్ అవడం జరుగుతుంది. సో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా మనకి ఆటోమేటిక్గా ఒక 20% ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అది ఇస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 124cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valveతో BS6 ఫేజ్ నామ్స్కి అప్డేట్ చేయబడిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 10.5 PS పవర్ని అలాగే 11 Nm టార్క్ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. అలాంగ్ విత్ మనకి దీంట్లో 5-speed గేర్ బాక్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి హీల్ అండ్ త్రో షిఫ్టర్తో మనకి రావడం జరుగుతుంది. 25లో మనకి OBD 2B నామ్స్కి అయితే అప్డేట్ చేశారు ఇంజిన్ అనేది. సో ఇంజిన్ అనేది మరింత బెటర్ అయితే ఉంటుంది, మరింత స్మూత్నెస్ అయితే ఉంటుందని చెప్పొచ్చు, మరింత రిఫైన్మెంట్గా మనకి ఇంజిన్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ బైక్ నేను రైడ్కి తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్లి రియాలిటీలో ఈ బైక్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, టైర్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్రేక్స్ ఎలా వర్క్ అవుతున్నాయి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజర్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి దీంట్లో సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మనకి మిస్ చేయట్లేదు. నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 162mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా అబోవ్ హైట్ అయితే ఉండాలి. సో 162 ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి ఫోల్డబుల్ ప్యాసింజర్ ఫుట్రెస్ట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి మంచి క్వాలిటీతో అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టు మనకి స్టెప్ ఫుట్రెస్ట్ ఉంది. అలాగే సారీ గార్డ్ రెండు కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని మనకి ఒక ప్రాపర్ ఫ్యామిలీ వెహికల్ మనకి తీసుకొచ్చారు కాబట్టి సో రెండు కూడా మనకి లేడీస్ కి బాగా యూస్ఫుల్ అవుతాయన్న ఉద్దేశంతో మనకి రెండు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి యొక్క క్వాలిటీ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. రెండు అయితే ఉంటాయి అన్నమాట, ఇటు ఒకటి రెండు అయితే ఉంటాయి. ఈ సస్పెన్షన్ మీరు హైట్ కూడా మీరు అడ్జస్ట్
చేసుకోవచ్చు మీ హైట్ తగ్గట్టుగా అయితే. అలాగే నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే టైల్ లైట్ అయితే మనకి కంప్లీట్గా హాలోజన్ బల్బ్తో ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అలాగే బ్యాక్ సెక్షన్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్గా హాలోజన్ బల్బ్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీనికి డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి క్లోజ్డ్ టైప్ చైన్తో మనకి రావడం జరుగుతుంది. సో క్లోజ్డ్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం చైన్ క్లీనింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 90/90 18 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ప్రీవియస్ గా ఉన్న దాంతో మనం కంపారిజన్ మనకి కొంచెం ఈసారి ఇంక్రీజ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది మనకి దీంట్లో కంప్లీట్ గా సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చనింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. నాకు చాలా బాగా అయితే నచ్చింది. దీని యొక్క సీట్ యొక్క క్వశ్చనింగ్ అనేది అల్ట్రా స్మూత్ అయితే ఉంది. సో మీ ఫ్యామిలీతో మీరు ఈజీగా చాలా కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి క్లోజ్డ్ గ్రాబర్ అనేది మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 10.3 లీటర్ ట్యాంక్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ గా మనకి మెటల్ తో రావడం జరుగుతుంది. అలాగే ట్యాంక్ పైన E20 స్టిక్కర్ కూడా కనిపిస్తుంది. అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే ట్యాంక్ పైన మనకి ఇక్కడ హోండా 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే స్టిక్కర్ కూడా మనకి గ్రాఫిక్స్ అనేవి సో చాలా మినిమల్ గా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 60 నుంచి 65 కిలోమీటర్ల మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో నాకు తెలిసి మీలో చాలా మంది ఈ బైక్ యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది సో మార్కెట్లో మనకి ముందుగా చెప్పినట్టు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి చాలా సంవత్సరాల నుంచి. సో మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీకు బ్యాక్ పెయిన్ రావడం కానీ రిస్ట్ పెయిన్ రావడం కానీ అటువంటిది లేకుండా మీరు చాలా కంఫర్టబుల్గా మీరు రైడ్ అది చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 790 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీనికి క్యాబ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 113 kg వెయిట్తో మనకి ఈ బైక్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. సో కొంచెం లైట్ వెయిట్గా ఉందని చెప్పొచ్చు. సో ఒకసారి మీరు మీ నియరెస్ట్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత బైక్ మీద కూర్చొని మీరు బైక్ యొక్క క్యాబ్ వెయిట్ ఎలా ఉంది, అలాగే సీట్ హైట్ ఎలా ఉంది, మీరు కంఫర్టబుల్ మీరు రైడ్ చేస్తున్నారా లేదా, హ్యాండ్ బార్ కంఫర్ట్ ఎలా ఉందో మీరు అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు బైక్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో 5.4 కన్నా అబవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. నేను 5.8 హైట్ అయితే ఉన్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంఫర్టబుల్గా అయితే ఉంది. అందుకే ఒకసారి మీరు మీ నియరెస్ట్ షోరూమ్ అయితే విజిట్ చేసి ఒకసారి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీరు బైక్ తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే హై బీన్ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి దీనిలో ఇన్బిల్డ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్ ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇంప్రెషన్లో మనకి హార్న్ అనేది చాలా లౌడ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్ గా చూసుకుంటే ఇంజిన్ కిల్స్తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. అలాగే కిక్ సపోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకా ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే మీరు ఎక్కడైనా ట్రాఫిక్లో కానీ లేదంటే సమ్ అదర్ ప్లేసెస్లో మీరు ఎక్కడైనా ఇగ్నిషన్ అనేది ఆపకుండా బైక్ అనేది ఆపినట్టయితే కనుక సో ఆటోమేటిక్గా మనకి ఇంజిన్ అనేది ఆఫ్ అవడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ మీరు క్లచ్ పట్టుకుని యాక్సిలరేటర్ ఇస్తే కనుక సో మళ్ళీ ఆటోమేటిక్గా మనకి ఇగ్నిషన్ అనేది ఆన్ అవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి మనం ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూల్ని మనం మైలేజ్కి అయితే కన్వర్ట్ చేసుకుని మనం మరింత మైలేజ్ అయితే పొందొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీని కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి హోండా లోగోతో మనకి చాలా సింపుల్ గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మేజర్ గా తీసుకొచ్చిన అప్డేట్ దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా మనకి ఎనలాగ్ కన్సోల్ అయితే ఉండదు. ఈసారి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా మనకి 2 గుడ్ అయితే ఉంది. సన్లైట్ లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే కన్సోల్ మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్, అలాగే ఏసీజీ టెక్నాలజీ సంబంధించిన ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎకో అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక ఇండికేటర్ కూడా కనిపిస్తుంది. ఇలా మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ కూడా మనకి ఈ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకా దీంట్లో మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి టైప్ C తో ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనకి ఇక్కడ ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది మనకి డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 90,800 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,10,000 నుంచి 1,15,000 రూపాయల మధ్యలో మనకి న్యూస్ వీడు శ్రీ శివాని హోండా షోరూంలో మనకి అవైలబుల్గా అయితే ఉంది. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 15,000 అండ్ అబవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఇయర్ బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద న్యూస్ వీడు శ్రీ శివాని హోండా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఈ బైక్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ దీంట్లో మనకి
డ్రమ్ వేరియంట్ కూడా అవైలబుల్గా అవుతుంది. దాని యొక్క ప్రైస్ కానీ లేదంటే మనకి హోండాకి సంబంధించిన మిగిలిన రిమైనింగ్ బైక్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి కానీ మీకు ఎగ్జాక్ట్గా తెలియాలంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేవి ఆఫర్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన హోండా షైన్ 120 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ని రైడ్ తీసుకెళ్దాం. రైడ్ తీసుకెళ్ళి ఈ బైక్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి కానీ అలాగే ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.